రోజులు తల్లి అంటే భయపెట్టే బల్లి అనుకున్నా. ఇన్ని రోజులు తల్లి అంటే ఎప్పుడు ఇరిటేట్ చేసే నల్లి అనుకున్నా. ఇన్ని రోజులు తల్లి అంటే ఎప్పుడు తగ్గని లొల్లి అనుకున్నా. ఇన్ని రోజులు తల్లి అంటే నన్ను ఎప్పుడు తిట్టే గయ్యాలి అనుకున్నా. హే ఏందని లొల్లి మా? కంపారిజన్స్ కొత్తగా ఉన్నా, చెత్తగా ఉన్నా, ఇవి నా ఫీలింగ్స్ మా. నా ఫ్లోని మాత్రం ఆపకమ్మా. మా కోసం నువ్వు చేసిన త్యాగాలన్నీ మర్చినా, నీ మాటలన్నీ పెడచెవిన పెట్టినా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నన్ను ఇన్ని రోజులు అంతగానే ప్రేమించావు, నిన్ను పట్టించుకోలేనందుకు నన్ను క్షమించుమా. ఐ లవ్ యూ మా. ఓడి అమ్మ, దీన్ని ఓవర్ యాక్షన్ ఇదేమో చెయ్యబోతుంది, అందుకే ఇట్లాంటి కథలన్నీ వాడుతుంది. నీ కాలు కడిగి రుణం తీర్చుకుంటానమ్మా. అమ్మా, నాలో ఈ మార్పుని చూసి నీకేమన్నా ఇవ్వాలంటే ఇచ్చే అమ్మా, ఇచ్చే, నేనేమనుకోను. అవు బిడ్డ, ఇగో గీ బట్టలన్నీ మడత పెట్టు, తర్వాత ఇల్లు కూడా ఊకేసాయి, తర్వాత భాషలు కూడా తోమేసే బిడ్డ. నేను పోయి సీరియల్ చూసుకుంటా. ఏమన్నా ఇవ్వాలంట, ఇవ్వాలి. తిన్నమ్మ జీవితం ఇట్లా కాదు, నేనే ఏదో ఒక ఐడియా ఆలోచించాలి. నా జీవితంలో నా దరిద్రం నా రూపంలోనే ప్రవేశిస్తుంది. ఏంది బిడ్డ ఇంకా షురు చేయలే? చేస్తుంటనే నా తల్లి. మా ఏందే? ఇగోనే నీ పేరు పైన అర్చన చేయించిన పువ్వులు. గీ టైంలో పూజ ఏందే పాగలదానా? పూజ కాదమ్మా, నీ పేరు పైన అర్చన చేయించిన. నువ్వు 100 ఏళ్ళు బాగుండాలని. అసలు గుడి లేకులేవు కన్నే, నువ్వు గుడికి ఎట్లా పోయినావు? అయ్యా లాజిక్ మర్చిపోయినా. మన శర్మ గారు లేరు, అదే పంతులు గారు, ఆన్లైన్లో అర్చనలు చేస్తున్నారంటమ్మా. అందుకనే ఆన్లైన్ అర్చన చేపించిన నీ పేరు పైన. సరే సరే, నా ఆయుష్ బాగానే ఉంటది కానిలే బిడ్డ. ముందు నీ చదువు గురించి మొక్కుకో, సరేనా? పో. అమ్మా సరే గాని పువ్వు పెట్టుకోమా నెత్తిలా. లోపల పెట్టు, పెట్టుకుంటలే. పూజ చేపించిందంట, పూజ ఆన్లైన్లో. ఏందే? నాది ఇప్పుడే షురు చేసినానే, అయిపోతుంది. ఈవినింగ్ దాకా టైం ఉంది కదా, అయిపోతుందిలే. సరే సరే, బాయ్ బాయ్. ఎవరెవరేం సంపాదించారే? మా అమ్మ నాకు గాజులు కొంటానిందే లాక్డౌన్ అవ్వగానే. నాకు ల్యాప్టాప్. నాకైతే కొత్త ఫోన్. అవునే షేర్, మీ అమ్మ నీకేమిచ్చిందే? చెప్పదెబ్బలా? ఎందుకే నవ్వుతున్నా? అది ఏకదల్లాలా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి నవ్వుతున్నా. అసలు మీరు నా దోస్తులు ఎట్లయినారే? మెంటల్ పోరీస్, మీరు ఫూల్స్ అయినారే. మీ అమ్మలు మీ దగ్గర పనులు చేయించుకుర్రు. ప్రవళికక్క వంటలు చేసినవానే, పోయి వంటలకు ప్రోగ్రామ్ చేసుకోపో. శశు నువ్వు ఇంట్లో అంతా పని చేసినవాట కన్నే. అక్కలు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు. అందుకేనే ఈ వందన తెలివిగా డబ్బులు తీసుకుంది. రా 10,000. ఇప్పుడు ఈ లాక్డౌన్ అవ్వగానే నేను మంచిగా గిఫ్ట్లు కొనుక్కుంటా. అయినా ఈ మమ్మీకి సోప్ లేయడం అదొక ఆర్టే. ఇట్స్ నాట్ ఎవ్రీబడి ఈజ్ అన్ ఆర్టిస్ట్, యు నో. ఏందే? అమ్మా డబ్బులు ఎడకెళ్ళి వచ్చినాయే. అది అలా వచ్చినాయమ్మా. పిస్స మొహం దానా, సిగ్గులేదు? దుంగ శాతం చేస్తుంది. ఈ మదర్స్ ఉన్నారే, ఎప్పుడు మా ఎమోషన్స్ ని అర్థం చేసుకోరు.
మా బాధల్ని తీర్చరు, మా ఎంజాయ్మెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు, మా ఫ్రెండ్స్తో మ్యాచ్ కానివ్వరు. ఇంత కూడా పొంగింది నీ అమ్మ.